నాచో నాచో రే నాచో రే నాచో రే. ఈరోజు మన ఈ నాచోరే గ్రాండ్ ఫినాలేకి స్పెషల్ గెస్ట్గా ఇంకో వెరీ వెరీ స్వీట్ పర్సన్ వచ్చారు. ఆయనే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. వెల్కమ్ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ ఆన్ అవర్ షో. హిందీలో లగాన్లు చక్రే ఇండియా ఏం వాళ్ళేనా, మనం తీలేమా అంటూ తీసి చూపించారు మనకి గోల్కొండ హై స్కూల్. ఫస్ట్లీ కంగ్రాట్స్ ఫర్ దట్ సక్సెస్ సార్. సినిమా గురించి అడిగే ముందు మా నాచోరే గురించి నేను అడగాలి. చెప్పండి, హౌ డస్ దట్ ఫీల్? ఇక్కడికి మా గ్రాండ్ ఫినాలేలోకి వచ్చి రావటం, కూర్చోవటం, చూడటం ఎలా ఉంది? యంగ్ టాలెంట్ చూడటం ఎప్పుడు చాలా బాగుంటుందండి. ఇలాంటి ప్లేసెస్లోనే ఎక్కువ మాకు కొత్త నటులు దొరుకుతూ ఉంటారు. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ వాచింగ్ దెమ్. యూజువల్లీ నేను టీవీలో చూస్తూ ఉంటాను. నౌ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ ఆఫ్ వాచింగ్ ద బిగ్ షో ఆన్ ద ఫైనల్. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. డెఫినెట్లీ అ గ్రేట్ ఫీలింగ్ సార్. అలాగే మేము మీ సినిమా చూసినప్పుడు ద సేమ్ ఫీలింగ్ వీ హ్యాడ్. ఇట్ వాస్ అ రియలీ గ్రేట్ ఫీలింగ్. అసలు ఈ మెన్ విదిన్ అన్న బుక్ ని మీరు సినిమాగా మార్చడానికి, ఇంత పెద్ద హిట్ కొట్టడానికి అది ఏమన్నా రీజన్ ఉందా? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ ఎ మూవీ? అంటే మనకి తెలుగులో చాలా తక్కువ వచ్చిన జానర్ అండి ఇది, స్పోర్ట్స్ డ్రామా అనేది. మామూలుగా మీకు హిందీలో మీరు అన్నట్టు చెక్ దే కానీ లేకపోతే లగాన్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. లగాన్ యాక్చువల్లీ స్పోర్ట్స్ ఫిల్మ్ అని నేను అన్నాను. చెక్ ద ఈజ్ ఎ మోర్ క్లాసికల్ స్పోర్ట్స్ డ్రామా. సో ఇలాంటి సినిమా సాధారణంగా రాదు, ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్ తీసే అవకాశం రాదు. ఆ నవల కూడా చాలా మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి క్రికెట్ మీద వచ్చిన మొట్టమొదటి నవల అది, ద మెన్ విదిన్. హరిమోహన్ గారు రాశారు. కాబట్టి అలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఒక కారణం. రెండు, స్పోర్ట్స్ జానర్ తీయడం ఎప్పుడూ చాలా పెద్ద సవాలే ఒక దర్శకుడికి. ఎందుకంటే దానిలో లాజిస్టిక్స్, నెంబర్ ఆఫ్ యాక్టర్స్, తీసే విధానం, ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనులు. సో అది ఛాలెంజ్ని తీసుకోవాలి, ఆ సవాల్ని నేను ఎదుర్కోగలనా అని ఇంకో కారణం. మూడోది ఏంటంటే ఒకే సినిమాలో అన్ని ఏజ్ గ్రూప్స్ని డైరెక్ట్ చేసే అవకాశం రాదు. ఈ సినిమాలో 14 ఏళ్ళ ఒక పిల్లలు 14 మంది. తర్వాత యూ హ్యావ్ దిస్ యంగ్ కపుల్ సుమంత్ అండ్ స్వాతి, అండ్ దెన్ యూ హ్యావ్ భరణి గారు, అండ్ దెన్ ఇంకా ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో ఒకే సినిమాలో అంతమందిని దర్శకత్వం చేసే అవకాశం రాదు. అండ్ ఇట్స్ అ వెరీ మూవింగ్, చాలా ఉద్వేగపూరితమైన కథ ఇది. సో ఈ కారణాల వల్ల నేను ఈ ఫిల్మ్ చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. తెలుసునో లేదో తెలియడం లేది, ఫలానా అని అనుకోమని ఈ రోజు చెబుతుందో ఏమో. ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేది, ఫలానా అని అనుకోమని ఈ రోజు చెబుతుందో ఏమో. అండ్ ఆల్సో జాగోరే అన్న పాట నాకు తెలిసి ఇప్పటి నుంచి ప్రతి స్పోర్ట్ కి వెనకాల యాంథమ్ లా అయిపోతుంది. కావాలని దగ్గర నుంచి చేయించారు అలాగా? ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుగా, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకనే తొలి పాఠం. ముని వేళ్లతో మేఘాలనే మేపేంతగా ఎదిగా మనం పసివాళ్లలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగా పడి ఉంటాం. ఈ పాట రిలీజ్ ముందరే మేము అసలు ముందు నుంచే చాలా పాపులర్ అయిందండి. ఎందుకంటే ఈ పాట మేము రికార్డ్ చేసిన తర్వాత కొంతమంది క్రికెటర్స్ ఈ పాట విని వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్కి వాడడం జరిగింది. అప్పుడే వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు ఈ పాట చాలా ఊరూరా వాడవాడలా మారుమోగే లాంటి సత్తా ఉంది ఈ పాటకని. అనుకున్నది జరిగినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అంతకంటే ఎక్కువ మాకు స్పందన వచ్చింది ఈ పాటకి. సో అందుకని ఒక ప్రయత్నపూర్వకంగా జరగలేదు, ఈ కథలో అంతర్భాగంగా ఈ పాట ఉండాలి, అవసరం అని మాకు అనిపించింది. అయితే కళ్యాణి మాలిక్ గారు చాలా అద్భుతమైన ట్యూన్ ఇవ్వడము, దానికంటే ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారి మాటలు ఈ పాటకి, సాహిత్యం యూజువల్గా ఇలాంటి ట్యూన్స్కి ఎక్కువ హిందీ ఇంగ్లీష్ మాటలు వాడేస్తూ
మస్తీగా పరిగెడదాం, జోష్తో ఉందాం ఇలా రాయడం చాలా తేలిక. అలా కాకుండా స్వచ్ఛమైన తెలుగు మాటలు వాడుతూ ఆ ఉత్తేజాన్ని ఎక్కడ తగ్గించకుండా రాయగలగడం అనేది చాలా గొప్ప ఫీట్ నా దృష్టిలో. సో అందుకని మేము ఈ పాటలో మళ్ళీ ఎక్కువ ఓవర్ వైలెన్స్ ఉండకూడదు. ఇది చిన్నపిల్లలు 14-15 ఏళ్ళ పిల్లల గురించిన సినిమా ఇది. సో అవన్నీ కలగలిపి చేయగలగడం అనేది మాకు పెద్ద ఛాలెంజ్ అయింది. బట్ ఫైనల్లీ ద రిజల్ట్ ఈజ్ ఫ్యాబులస్. సో అందుకని ఐ ఫీల్ గ్రేట్. యాక్చువల్లీ నేను వ్యక్తిగతంగా చాలా గర్విస్తాను ఆ పాట గురించి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అసలు అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు, అండ్ మా నాచోరే ఫినాలేకి కూడా మీరు వచ్చినందుకు. ప్లీజ్ గివ్ ఇట్ ఫర్ మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ద పార్టిసిపెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. 나초 나초래 나초래 나초래